ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శనేశ్వరుడు ఈ పేరు వినంగానే చాలామంది గుండెల్లో భయం ఏర్పడుతుంది. ఊరి నాయను ఆయన మనల్ని ఏదో చేసేస్తాడు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తాడు అనేటువంటిది మన యొక్క గుడ్డి నమ్మకం. నిజంగా శనేశ్వరుడు ఏమి చేస్తాడు అంటే, నువ్వు ఏదైతే కర్మ చేసుంటావో అది సత్కర్మ కానీ దుష్కర్మ కానీ నువ్వు ఏదైతే కర్మ చేసుంటావో దానికి అనుగుణంగా అతను ఫలితాన్ని అనేటువంటిది ఇస్తాడు. అందుకే ఆయన కర్మ ఫలదాత అయ్యాడు. అలాగే మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో ప్రధానమైనటువంటి గ్రహం ఎవరయ్యా అంటే శనేశ్వరుడు. ఎందుకు అంటే శని అనేటువంటి వాడు ఆయుష్య పీడోపశాంతజే, ఒక మనిషికి జీవిత ప్రమాణంలో ఎంత ఆయుష్ ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటి వాడి యొక్క శనేశ్వరుడు అన్నమాట. ఎవరైతే నిత్యము కూడా క్రమశిక్షణతో ఎవరి జీవితం అయితే ముందుకు నడుపుతూ ఉంటాడో వారిని శనేశ్వరుడు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఈ సమయాల్లో ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టడు. శని ఎందుకు అందరికి ఎలా చేస్తున్నాడంటే, ఎవరైతే క్రమశిక్షణతో ఉండరో, ఎవరైతే వారికి నిర్దేశించినటువంటి కర్మలు ఎవరైతే ఆచరించారో వారిని మాత్రమే శనేశ్వరుడు బాగా ఇబ్బంది పెడతారు ఆయన సమయంలో. ఎందుకు అంటే, నువ్వు చెడిపోతున్నావు నాయన, నిన్ను సద్మార్గంలో పెట్టాలి, నువ్వు మంచి మార్గంలో నడువు, అందుకనే నేను ఈ యొక్క కర్మ అనేటువంటిది చేస్తున్నాను, అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పి శనేశ్వరుడు చెప్తాడు. కాకపోతే అది మనకి అర్థం కాక, ఓహో ఈ శనేశ్వరుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు, ఆయన మన జీవితంలోకి వచ్చాడంటే మన జీవితం అంతా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాడని చెప్పేసి మన యొక్క పిచ్చి ఆలోచన అన్నమాట. నిత్యము నువ్వు పొద్దున్నే నిద్ర లేచి దేవనామస్మరణ చెయ్యి, అప్పుడు ఏ గ్రహం కూడా నేను ఏమీ చేయలేదు. ఎందుకు అంటే, ఎవరైతే నిత్యము దేవనామస్మరణ చేస్తారో వారిని గ్రహాలు కాదు కదా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే క్రమశిక్షణ ఒక మనిషికి జీవితంలో ఉండాల్సినటువంటిది ఏమిదయ్యా అంటే క్రమశిక్షణ. అందుకే మనకి పెద్దవాళ్ళు చెప్తారు, క్రమశిక్షణ లేనటువంటి జీవితము, భక్తి లేని పూజ, శ్రద్ధ లేని శ్రాద్ధము ఎందుకు పనికిరాదు అనేటువంటిది మనకి శాస్త్రము. ఎవరైతే ఈ మూడు అవలంబిస్తారో వారికి గ్రహాలు కాదు కదా, శనేశ్వరుడు కాదు కదా, రాహువు కాదు కదా, ఎవరూ కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే పరమేశ్వరుడు చెప్పినటువంటి సిద్ధాంతం అన్నమాట. ఎందుకు అంటే ఈ గ్రహాలన్నిటికీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. నవానాం గ్రహాణం శివాధీనం అన్నారు. ఎవరైతే నిత్యము పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యము రుద్రపారాయణ చేస్తుంటారో, ఎవరైతే నిత్యము సంధ్యావందన కృత్యాలన్నీ కూడా చేస్తుంటారో వారికి ఎటువంటి దోషాలు కానీ అన్నీ కూడా కలగవు అని చెప్పేసి మనకి శాస్త్రము. కనుక నిత్యము కూడా క్రమశిక్షణ అలవరుచుకొని నిత్యము దైవారాధన చేస్తూ ఉండండి. ఏ గ్రహం మిమ్మల్ని ఏం చేస్తుందో మనం చూద్దాం అనమాట. కనుక ఏ గ్రహం కూడా ఏమి చేయదు అనేటువంటి దీనికి అర్థం అనమాట. మీరు ఎవరికి కూడా భయపడనక్కర్లేదు. మనకి మన సంస్కృతి ఏమి చెప్పింది, మన శాస్త్రం ఏం చెప్పింది, దాని ప్రకారంగా నడుచుకోండి. మనకి ఏమి ఇబ్బందులు జరుగుతాయి? మన పూర్వకాలంలో చూడండి, ఇన్ని దోషాలు ఎక్కడ ఉన్నాయి? అసలు దోషాలు అనేటువంటి ఎక్కడా కూడా లేవు. ఈ మధ్య కాలంలో కదా ఎవరికి పట్టినా కూడా కుజదోషాలు, ఎవరికి పట్టినా పితృదోషాలు, ఎవరికి పట్టినా రజ్జు దోషాలు, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మనలో క్రమశిక్షణ లోపం అన్నమాట. మనం ఎప్పుడైతే నిక్కచ్చిగా శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటామో అప్పుడు ఏ దోషం ఎలా వస్తుంది చెప్పండి? పొద్దున్నే నిద్రలేస్తామంటే నిద్రలేము, సూర్యుడికి అలాగే మన యొక్క పాచి మహాన్ని చూపిస్తుంటాం. దానివల్ల ఏమిటి? పితృదోషము అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే క్రమశిక్షణ లోపించడము, కుజదోషము, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక తండ్రితో సత్సంబంధాలు లేకపోవడం, భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి లేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలం ఉండేటువంటి సమస్యలు ఎక్కువ ఏందయ్యా అంటే ఇదే అన్నమాట. తల్లిదండ్రుల్ని వారి యొక్క బిడ్డలు సరిగా చూడకపోవటము, అలాగే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా విడిపోవడము, లేదా వాళ్ళ మధ్య మనస్పర్ధలు అనేటువంటి ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితము లేదా క్రమశిక్షణ లోపమే దీనంతకి కూడా కారణం. అందుకే శనేశ్వరుడు చెప్తుంటాడు, అయ్యా ఎవరి జాతకములో అయితే శని బాగుంటాడో వాళ్ళ జాతకం ఇంకా వెనక్కి చూసుకొని బల్లేదన్నమాట. జీవితం అంతా కూడా సాఫీగా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే శనేశ్వరుడు ఎప్పుడైతే ఒక ఫలితాన్ని ఇస్తాడో ఆ ఫలితాన్ని ఏ గ్రహం కూడా ఎవరు కూడా తీలేరన్నమాట. అంత ఎఫెక్టివ్గా శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. మిగతా
గ్రహాలు ఏదైనా ఫలితం ఇచ్చాయి అంటే అది నామమాత్రంగానే ఉంటుంది. కానీ శనేశ్వరుడు ఎప్పుడైతే ఒక ఫలితాన్ని ఇస్తాడో దాన్ని తీసేటువంటి అధికారము ఎవరికీ లేదన్నమాట. అందుకే ఆయన్ని శనేశ్వరుడు అన్నాడు అనమాట. కనుక అందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి వారై ప్రతిరోజు కూడా మన శాస్త్రం ఎలా చెప్పిందో, మన హైందవ సంస్కృతి ఎలా చెప్పిందో, మన సాంప్రదాయం ఎటువంటిదో అంతా కూడా తెలుసుకొని నిత్యము దైవారాధన చేస్తూ పుణ్యం అనేటువంటిది సముపార్జన చేయండి. మీకు మీ జీవితం అనేటువంటిది ఆలోచన ప్రయం లేకుండా ముందుకు వెళ్తుంది. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.